హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ ఉదయ్ మీడియా. నేను మీ బొలుగురి శివ. ఈరోజు హరీష్ రావు అంశం గురించి మాట్లాడుకుంటే ఈరోజు హరీష్ రావు అరెస్ట్ గురించి 10 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు టీసీలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి వెంటనే జీవో 97 రద్దు చేయి హరీష్ రావు అని అంటున్నారు. రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకొని ఇక్కడికి రావాలి, ఈ విద్యార్థులతో మాట్లాడండి, ఆనాడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైందో ఒకసారి రివ్యూ చేయాలని కోరుతున్నాం. లేదంటే వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఢిల్లీకి కదం దొక్కుతారు, ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడిస్తారని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయితే ఇక్కడ అంటున్నాం. అసలు వాస్తవానికి ఈరోజు వరంగల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవో 97 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అక్కడ పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా కాలేజ్ ఎదుట ధర్నాకు దిగారు. మరి అలాంటప్పుడు హరీష్ రావు గారు ఈ యొక్క విద్యార్థుల తరపున విద్యార్థుల కండగా వాళ్ళకి ఏ అయితే సమస్యలను పరిష్కరించడానికి అక్కడ వెళ్తుంటే ఆయననేమో హౌస్ అరెస్ట్ చేస్తారు. అసలు పోవడానికి విద్యార్థులకు మరి మీరైనా న్యాయం చేస్తారా అంటే ప్రభుత్వం కూడా ఏం న్యాయం చేయదు. విద్యాశాఖగా మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు? జీవో 97 ఎందుకు రద్దు చేయట్లేవు? పాలిటెక్నిక్ విద్యార్థులను ఎందుకు ఇంత కోసం పెడుతున్నావు రేవంత్ రెడ్డి గారు? ఇవాళ జీవో 97 ఎందుకు రద్దు చేయట్లేవు? స్కిల్ యూనివర్సిటీలో కలపడానికి నీకు ఏ ఇబ్బంది అవుతుంది? అక్కడ పక్క రాష్ట్రంలో మీ గురువు గారు కలిపారు కదా, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేక మేము స్కిల్ యూనివర్సిటీలో కలపలేక మేము ఇబ్బంది పడ్డాం, తప్పు చేశామని చెప్పి జీవో 97 రద్దు చేసడానికి ప్రయత్నం చేశారు కదా మీ గురువు గారు చంద్రబాబు గారు. అది ఢిల్లీలో కూడా ఒకటి ఫెయిల్ అయింది కదా, మరి మీకెందుకు సోచేస్తలేదు రేవంత్ రెడ్డి గారు? పాలిటెక్నిక్ విద్యార్థులను ఎందుకు వారి కోసం పెడుతున్నారు? దాదాపుగా హరీష్ రావు గారిని అక్కడికి వెళ్ళి ఏదైతే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఉన్న హరీష్ రావు గారు పోయి విద్యార్థుల పక్షాన్ని నిలబడదామంటే ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేసి ఈ యొక్క పోలీసు వారిని అడ్డంగా పెట్టుకొని ఈ ప్రభుత్వం నడుస్తున్నది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? విద్యార్థుల తరఫున ఎవరు మాట్లాడాలి? తెలంగాణ రాష్ట్ర విద్యార్థులను ఏం కావాలంటున్నా? ఇలా రేవంత్ రెడ్డి ఏదైతే మన హరీష్ రావు గారు ఉన్నారో మీరు అడ్డుకున్నా కూడా, పోలీసులను పెట్టి అడ్డుకున్నా కూడా ఆయన అక్కడికి చేరుకున్నారు. వరంగల్ ఏదైతే పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాకు దిగారో అక్కడికి చేరుకున్నారు. ఆ విజువల్స్ మనం చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. అక్కడ చూడండి హరీష్ రావు గారు ఏ విధంగా చేస్తూ ఉన్నారు. ఇంత ఘోరమా అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్ప? చూడండి ఈ వీడియోస్ అన్నీ కూడా అవే ఇక్కడ హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఇవి. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్ప? ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల పక్షాన మాట్లాడడం ప్రజాస్వామ్యం కాదా? అంటే ఈ యొక్క మాది ప్రజాస్వామ్య పాలన అని చెప్పుకున్నారు కదా, ఈ కాంగ్రెస్ పరిపాలన ఎటుపోయింది? మీ ప్రజాపాలన అటు ప్రతిపక్షాల గొంతు నొక్కుతారు, ఇటు విద్యార్థుల గొంతు నొక్కుతారు, ప్రశ్నించే ప్రతి ఒక్కరికి గొంతు నొక్కుతారు. అసలు ఏం మేలు చేయదలుచుకున్నారు ఇవాళ రాష్ట్రానికి? చూడండి ఇక్కడ హరీష్ రావు గారిని పాలిటెక్నిక్ విద్యార్థులు చూడండి ఇక్కడ. ఇది ఆ కాలేజ్ ఎదుటైతే విద్యార్థులు చాలా చూడండి ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి తరలించారు హరీష్ రావు గారు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీరు ఈ విధంగా ఉంది. ఇలా విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మీరు ఏం సమాధానం తెలుసుకున్నారు విద్యార్థుల తరఫున?
ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? ఇలా ఖచ్చితంగా ఇలా విద్యార్థుల తరఫున నిలబడదామని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఫ్లోర్ లీడరు హరీష్ రావు గారు అక్కడ విద్యార్థుల పక్షాన్ని నిలబడదాన్ని వెళ్ళడానికి ఇలా పోలీసులు అడ్డం పెట్టుకొని ఆయన అవదరజ్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్టు? దీన్ని ఖచ్చితంగా మీరు పునరుద్ధరణ చేసుకోవాలి. జీవో 97 రద్దు చేయి. మరి జీవో 97 రద్దు చేయి, నీకేం బాధ అవుతుంది? దాదాపుగా వరంగల్ జిల్లాలో ఈ యొక్క పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజే ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో మా పిల్లలు చదువుకోలేరిక, మా పిల్లల జీవితాలు నాశనం అని చెప్పి ఏకంగా 10 మంది టీసీలు తీసుకున్నారు ఆ కళాశాలలో. పాలిటెక్నిక్ విద్యార్థులు ఏకంగా ఈ ఒక్కరోజే 10 మంది టీసీలు తీసుకున్నారు. ఇంత ఘోర పరిస్థితి. ఎందుకు నడుపుతాను ఈ రాష్ట్ర ప్రభుత్వం? చేత కాకపోతే అవగాహన లేకపోతే అడిగి తెలుసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం నడపాలి. చేత కాకపోతే చేతగాని లెక్క ఉండాలి. కానీ ఇట్లా ప్రజల గొంతు నొక్కుతాం, ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతు నొక్కుతాం, అందరిని నొక్కుతాం అంటే ఖచ్చితంగా నీ రోజులు దగ్గబడే అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. చూడండి, ఇక్కడ 10 మంది ఏకంగా 10 మంది టీసీలు తీసుకుంటారా? పాలిటెక్నిక్ విద్యార్థుల ఏదైతే అవస్థలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీర్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది సరికాదని చెప్పి ఈ యొక్క హరీష్ రావు గారి ఏదైతే ధర్నాకు వెళ్తున్నారో ఆయన హౌస్ అరెస్ట్ కూడా సరికాదని తెలియజేస్తూ ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి ఎన్ ఉదయ్ మీడియా.